Hello, welcome to video class number 3. Let us continue past continuous tense. In this video class, let us start past continuous tense negative sentences. Negative sentences. ఇంతకు ముందు వీడియో క్లాసెస్లో మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన పాజిటివ్ సెంటెన్సెస్ ప్లస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది వాటి గురించి చర్చించాం. ఇప్పుడు మనము నెగిటివ్ సెంటెన్సెస్ ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి విషయాలు చూద్దాం. We know already that two helping verbs are used, was and were, and the main verb used is V1 plus ing, that is present participle. Let us write the structure first. Subject plus was or were plus not plus present participle plus object. Present participle plus object. She was not singing songs. She was not singing songs. She was singing songs. She was not singing songs. He was not playing chess. He was playing chess. He was not playing chess. They were writing exam. They were not writing exam. They were writing exams. They were not writing exams. You were not having food. You were not having food. You were having food. You were not having food. So this is how negative sentences are prepared of past continuous tense. ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి నెగిటివ్ సెంటెన్సెస్ని మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నెగిటివ్ సెంటెన్సెస్ని మనల్ని ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది, వాటిని ఏ విధంగా మనము సమాధానము రాయాల్సి ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సింపుల్ పాస్ట్తో పాస్ట్ కంటిన్యూస్ కలిసి ఉంటుంది. కొన్నిసార్లు పాస్ట్ కంటిన్యూస్తోనే ఇంకొక పాస్ట్ కంటిన్యూస్ కలిసి ఉంటుంది అనమాట. వాటి గురించి చూద్దాం. At 6 p.m. yesterday, it dash not drizzle but it was raining heavily. చూడండి, ఈ వాక్యాన్ని బాగా గమనించండి. నిన్న పొద్దున 6 గంటల సమయంలో చినుకులు పడుతూ ఉండడం లేదు, వర్షం ఎక్కువగా పడుతూనే ఉందన్నమాట. At 6 p.m. yesterday, it dash not drizzle but it was raining heavily. See, observe this sentence. It was raining heavily. It is past continuous tense, positive. And let us understand. See what is given in the bracket. Bracket lo em ichinaru? Not drizzle. This is V1. Always V1 is given in bracket. Verb 1 ne bracket lo istaru annamata. ఇక్కడ verb 1 ముందర నాట్ ఉంది, అంటే సెంటెన్స్ నెగిటివ్ అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ ఇట్ ఉంది,
కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాల్సి ఉంటుంది, ఇట్ తో వాజ్ కలుస్తుంది అనమాట. ఇట్ వాజ్ సెంటెన్స్ నెగటివ్, సో లెట్ us రైట్ నాట్. ఇట్ వాజ్ నాట్ డ్రిజ్లింగ్, V1 plus ing. ఇట్ వాజ్ నాట్ డ్రిజ్లింగ్. Yesterday at 6 p.m. it was not drizzling, but it was raining heavily. సో ఈ విధంగా మనము వాటికి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇంకొక వాక్యాన్ని గమనిద్దాం. At 6 a.m. yesterday, I dash not play chess, but I was preparing for exams. చూడండి, ఇది ఈ వాక్యాన్ని గమనించండి. ఈ వాక్యాన్ని గమనిస్తే సేమ్ రూల్ అనమాట, అంటే ప్యారలల్ ఆక్షన్స్ అనమాట. ఒకేసారి రెండు పనులు జరుగుతూ ఉన్నటువంటి వాక్యాలు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నిన్న పొద్దున 6 గంటల సమయంలో నేను చెస్ ఆడుతూ ఉండలేదు, కానీ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్. ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి ఇంకొకటి, నాట్ ప్లే. నేను చెస్ ఆడుతూ ఉండలేదు. ఎస్టర్డే అట్ 6 a.m. I was not playing chess. Was. With I, we should write was. And it is negative. So let us write not. And let us write V1 plus ing. I was not playing. Let me write here itself. I was not playing chess, but I was preparing for exams. ఇంకా ఒక రెండు వాక్యాలు గమనిద్దాం. When my friend called me, my brothers dash not watch TV, but they were having food. దీన్ని బాగా గమనించండి. వెన్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ, ఎప్పుడైతే మా ఫ్రెండ్ నాకు కాల్ చేశాడో అప్పుడు మై బ్రదర్స్ డాష్ నాట్ వాచ్ టీవీ బట్ దే వర్ హ్యావింగ్ ఫుడ్. మా బ్రదర్స్ ఇద్దరు కూడా, మా బ్రదర్స్ టీవీ చూస్తూ ఉండలేదు, కాకపోతే వాళ్ళు భోజనం చేస్తూ ఉండరు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, దే వర్ హ్యావింగ్ ఫుడ్. ఇంకొకటి చూడండి, ఇక్కడ మై బ్రదర్స్, ఇది సెంటెన్స్ నెగిటివ్ అనమాట, నాట్ వాచ్. ఇక్కడ మై బ్రదర్స్ ఉంది, అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్గా ఉందన్నమాట. సో ఈ ప్లూరల్ సబ్జెక్ట్తో హెల్పింగ్ వర్బ్ వర్ మనం యూజ్ చేయాలన్నమాట, వర్. ఇది సెంటెన్స్ నెగిటివ్, సో లెట్ us రైట్ నాట్. మై బ్రదర్స్ వర్ నాట్ వాచింగ్ టీవీ బట్ దే వర్ హ్యావింగ్ ఫుడ్. ఇదనమాట. ఒకటి ఇంటరప్టెడ్ యాక్షన్, ఇంకొకటి ఇంటరప్టెడ్ యాక్షన్ అప్పుడు చిన్నది, అది పాస్ట్, సింపుల్ పాస్ట్లో ఉంటుంది అనమాట. అండ్ ద యాక్షన్ విచ్ వాజ్ ఇంటరప్టెడ్, లాంగ్ యాక్షన్, దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్లో రాయాల్సి ఉంటుంది అనమాట. దెన్ ఇంకొకటి చూద్దాం. వెన్ visitors arrived, my
my parents dash not have food but they were meditating. ఇక్కడ బాగా గమనించండి, విజిటర్స్ మా ఇంటికి వచ్చినప్పుడు మా పేరెంట్స్ ఫుడ్ తీసుకుంటూ ఉండలేదు, కాకపోతే వారు మెడిటేషన్ చేసుకుంటూ ఉండిరి. ఇక్కడ చూడండి, ఒకటి సింపుల్ పాస్ట్ విజిటర్స్ అరైవ్డ్, ఇంకొకటి తప్పనిసరిగా పాస్ట్ కంటిన్యూస్లోనే ఉంటుంది. ఇది ఇక్కడ ఈ సెంటెన్స్ మీరు గమనించినట్లయితే దేవర్ మెడిటేటింగ్, పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్ పాజిటివ్. ఇంకొకటి నాట్ హ్యావ్ అనేసి ఉంది చూడండి, అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్ నెగిటివ్లో మనం రాయాల్సి ఉంటుంది అనమాట. మై పేరెంట్స్ అంటే సబ్జెక్ట్ ఇక్కడ ప్లూరల్ అనమాట, ప్లూరల్ సబ్జెక్ట్తో హెల్పింగ్ వర్ మనం రాస్తాం, వర్. ఈ సెంటెన్స్ నెగిటివ్, సో లెట్ us write not. సో V1 plus ing, having. So when visitors arrived, my parents were not having food, but they were meditating. So this is how we have to answer the questions. So in our coming video class, we will complete past continuous tense, yes or no type questions, information questions, and from examination point of view, how to answer the questions. So keep watching my videos. Thank you. Thanks a lot.